నమస్తే, నేను ప్రియాంకారావు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోయిన విషయాన్ని ఈరోజు ప్రస్తావిస్తున్నారు. అందరూ అనుమానపడుతున్నారు. కేసీఆర్ గారు ఓటమి గురించి కేటీఆర్ గారు ఎందుకు ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఇది ఆయనకు అవమానకరం కదా అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పాలన ఏ పాలన అంటే తుగ్లక్ పాలన అని ఇది కూడా కేటీఆర్ గారే అంటున్నారు. మరి ఏంటి కేసీఆర్ గారి ఓటమి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారు, అసలు ఏం చెప్పాలనుకున్నారు కేటీఆర్ గారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. సార్, కేటీఆర్ గారు అంటే లాస్ట్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు కామారెడ్డి నుండి ఓడిపోయారు. ఈ ఓడిపోయిన విషయాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే, తండ్రి ఓటమి గురించి మాట్లాడి ఏం చెప్పాలనుకుంటున్నాడు కేటీఆర్ అనేది, ఇది పార్టీకి డ్యామేజ్ అంశం కదా అని చెప్పేసి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా మాట్లాడారా లేదంటే వ్యూహాత్మకంగా మాట్లాడారా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు బయలుదేరింది. కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఎక్కడో ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలకి కేసీఆర్ గారి ఓటమికి లింక్ పెట్టి మాట్లాడారు కేటీఆర్ గారు. ఓకే, అసలు అది ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, నేనే రాజు నేనే మంత్రి, అవును, నేను మళ్ళీ 10 సంవత్సరాల 6 నెలలు నేను రూలింగ్ చేస్తాను, ఈ టెన్యూరే కాదు నెక్స్ట్ టెన్యూర్ కూడా నేను ఉంటాను, ఓడిపోను, నేనే రాజు నేనే మంత్రి అని చెప్తున్నాడు ఆయన. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత కేటీఆర్ గారు మీడియా ముందుకు వచ్చేసి ఇతను తొగలకు పరిపాలన చేస్తున్నాడు తెలంగాణలో, ఇవి మొదలుపెట్టాడు. మళ్ళీ రిజల్ట్ ఇచ్చి 24 గంటలు కూడా కాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చీకొట్టారు తెలంగాణ ఓటర్లు. అది తెలుసుకోకుండా మాకు బాగా వచ్చినాయి అనేటువంటి ఫీలింగ్ తోటి తుగ్లక్ పాలన రేవంత్ రెడ్డి గారిది అని చెప్పేసి కేటీఆర్ గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ రిజల్ట్ను బట్టి చూసినప్పుడు అన్నా కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకంగా మాట్లాడితే పబ్లిక్ అంగీకరించరు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోవట్లా. అర్థం చేసుకోకపోగా ఆయన ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని దూషిస్తూ వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి పేరుని తీసుకొచ్చారు. కేసీఆర్ గారు ఓడిపోయేలా, కేసీఆర్ గారు అంత పెద్ద నాయకుడే ఓడిపోయారు, 2 సార్లు సీఎంగా చేశాడు తెలంగాణలో, ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాతిపిత, ఆయనే ఓడిపోయారు, నువ్వు ఓడిపోవా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు. అంటే నాకు ఓటమి లేదు, ఇక నేనే శాశ్వతం అని చెప్పి నువ్వు చెబుతున్నావు, నువ్వు ఎలా చెప్తావు శాశ్వతంగా అని చెప్పి కేసీఆర్ గారితో పోల్చాడు. కేసీఆర్ గారు కామారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అసలు కేసీఆర్ గారు 78లోనే తొలిసారి పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయాడు. ఆ విషయం ఇంకా ప్రస్తావించలా, మర్చిపోయినట్టున్నాడు పాపం కేటీఆర్ గారు. గుర్తు చేస్తే అయిపోయి కామారెడ్డిలో 3వ ప్లేస్కి వెళ్ళావు కదా నువ్వు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు. అక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, నువ్వెంత నేనే రాజు నేనే మంత్రి అంటున్నావు అని చెప్పి మాట్లాడారు. సరే, ఆయన ఏదైనా మాట్లాడితే ప్రత్యర్థి కాబట్టి రాజకీయంగా ఒక శత్రువులాగా ఆయన చూస్తున్నారు కాబట్టి నువ్వు మాట్లాడావు. మధ్యలో కేసీఆర్ గారు ఓటమిని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, కేసీఆర్ గారిని ఓటమిని తీసుకొచ్చి కేసీఆర్ గారిని బలహీనపరిస్తే పార్టీలో ఈయన కీలకంగా కాబోతున్నారు, అందుకే ఆయన వ్యూహాత్మకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఇప్పుడు అంతర్గతంగా చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. ఆ కోణం నుంచి చూసేటువంటి వాళ్ళలో కవిత గారి అభిమానులు ఉన్నారు, అలాగే సంతోష్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, హరీష్ రావు గారి అనుచరులు ఉండుంటారు. సో ఒక పార్టీ అయిన తర్వాత భిన్నాభిప్రాయాలు అనేది కామను. నాయకుడు ఏదైనా ఒకటి వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలో పలు రకాల కోణాలని ఖచ్చితంగా స్పృశిస్తూ ఉంటారు. క్యాడరే కాదు, ప్రత్యర్థులు చేస్తారు. సో క్యాడర్కి కూడా ఈ మాట ఎందుకు అన్నారు, అప్రస్తుతం కదా ఇది అని చెప్పేసి అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కేసీఆర్ గారి ఓటమి గురించి ఎందుకు తీసుకొచ్చారు అంటే, కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయడానికి, కేసీఆర్ గ్రాఫ్ని పడగొట్టడానిక అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. ఎందుకు మొదలైంది అని అంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక మీటింగు ఫామ్ హౌస్లో జరిగినప్పుడు అక్కడ కొంత గందరగోళం నడిచింది అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఆ గందరగోళంలోనే కేసీఆర్ గారికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత హాస్పిటల్లో చేరడం, ఇవన్నీ జరిగాయి అనేది కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా విత్ ఇన్ ది ఫ్యామిలీ పొలిటికల్గా గ్లడ్జెస్ అయితే వాళ్ళకు ఉన్నాయి.
పొలిటికల్ గ్లడ్జెస్ క్రమంలో ఏం జరుగుతుంది ఇంటర్నల్గా ఫామ్ హౌస్లో అనేది స్పష్టంగా ఎవరికీ తెలియదు. అసలు కేసీఆర్ గారి ఆరోగ్యానికి ఏమైంది కూడా ఇప్పుడు అఫీషియల్గా చెప్పట్లేదు. నిన్న మొన్న కూడా కేసీఆర్ గారు మున్సిపల్ ఎలక్షన్లు ఎంత జరుగుతుంటే కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయలేదు, వీడియో అయినా రిలీజ్ చేయలేదు. ఆయన ఆరోగ్యానికి ఏమైందని చెప్పి ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. సరే, ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఉద్యమంలో ఆయన ఉన్నారు కీలకంగా. సరే, తెలంగాణ జాతిపిత ఆయన ఎవరనుకున్నా, ఆయన అనుకున్నా, లేదంటే జయశంకర్ గారు అనుకున్నా, లేకపోతే కోదండరామ్ గారు అనుకున్నా, ఎవరు ఏం కావాలంటే ఎవరిని అనుకున్నా కానీ కేసీఆర్ గారు అంటే ఆ ఉద్యమాన్ని నడిపారు అనేటువంటి ఫీలింగు చాలామందిలో ఉంది. ఇవాళకి కూడా కొంతమంది అభిమానుల్లో అదే ఫీలింగ్ ఉంది. కేసీఆర్ గారు అయితేనే తెలంగాణకి న్యాయం చేస్తారు అనేటువంటి ఫీలింగ్ చాలామందిలో ఇప్పటికీ కూడా ఉంది. అంటే ఆయన అభిమానులు ఉన్నారు. మరి ఆయన ఆరోగ్యం గురించి వీళ్ళందరూ ఆందోళన చెందుతుంటారు కదా. మరి ఎందుకు ఆయన ఆరోగ్యం గురించి రహస్యంగా పెడుతున్నారు? గత వారం రోజుల నుంచి నన్నే దాదాపు 4-5 అడుగుంటారు, అన్నా నీకు కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి తెలుసా, ఐడియా ఉందా, ఏమన్నా సమాచారం ఉందా అని చెప్పి నన్నే అడిగారు ఫోన్ చేసి 2-3. ఓకే, నాకు తెలియదు, నాకు కరెక్ట్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదని చెప్పా. అలా ఆందోళన చెందే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ బాగాలేకపోతే. లేదు, బాగుంటే మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రెస్ నోటో లేదంటే ఒక వీడియోనో రిలీజ్ చేస్తారు కదా. అంటే వీడియోని రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన అనారోగ్యంగా ఉన్నారు అనేటువంటి భావన పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఆయన ఆరోగ్యం గురించి చెప్పాలి కదా, చెప్పలేదు. అంటే ఏదో దాస్తున్నారు. దాయడంతో పాటు ఇప్పుడు కేసీఆర్ గారి ఓటమిని గురించి ప్రస్తావిస్తున్నారు. సరే, కేసీఆర్ గారు ఓటమిని గురించి ప్రస్తావించిన తర్వాత మళ్ళీ ఇంకో 2 పేర్లు కూడా తీస్తున్నారు ఆయన. మరి నేను కేసీఆర్ గారి గురించే కాదు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడని చెప్పుకోవడానికి ఇందిరాగాంధీ గారి పేరు తీశారు, ఎన్టీ రామారావు గారి పేరు కూడా తీశారు. రాజకీయాల్లో ఓటమి అనేది మహామహులు ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అంటారు, ఆవిడే ఓడిపోయారు. మీ పార్టీ ఆవిడ కూడా ఓడిపోయారు, ఆమెకన్నా గొప్ప నువ్వు అని చెప్పి ఒక ప్రశ్న. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి ఆయన ప్రతీక, ఆత్మాభిమానానికి నిదర్శనం. మరి ఆయనే ఓడిపోయారు, నువ్వెంత నేనే రాజు నేనే మంత్రి అంటున్నావు, ఎందుకు నీకు అంత అహంకారం అన్నట్టుగా మాట్లాడారు. తుగ్లక్ పరిపాలన చేస్తా నువ్వు ఈ మాటలు ఏంది అని చెప్పి ఆయన ప్రశ్నించారు. సరే, ఆయన ప్రశ్నించిన వరకు ఓకే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడారు. ఓడిపోయిన వాళ్ళ పేర్లు తీసిన దానికి వాళ్ళ ఓటమి ఏదో ఒకసారి ఓడిపోయి ఉంటారు. వీళ్ళు గెలుపు ఎన్నిసార్లు గెలిచారు? వాళ్ళ లైఫ్ లాంగ్ గెలిపే కదా. ఇందిరాగాంధీ కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, లేదంటే కేసీఆర్ గారు కానీ, వీళ్ళంతా లైఫ్ లాంగ్ గెలిపే కదా. 1-2 సార్లు ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ గెలిచినటువంటి హిస్టరీ చెప్పాలి కదా. ఆయన ఓడిపోయిందో చెప్పి రేవంత్ రెడ్డి గారితో కంపేర్ చేశారు. అట్టనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయాడు కదా 1918లో ఓడిపోయారు. మళ్ళీ 1900లో మల్కాజ్గిరిలో గెలిచారు ఆయన. సో అలాగే ఇప్పుడు ఓడిపోవడం అనేది సహజమే. ఆయన నేనే రాజు నేనే మంత్రి అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు నేనే గెలుస్తానని కాదు. మున్సిపల్ ఎలక్షన్లో అన్నీ నేనై చేశాను అని చెప్పారు. దాన్ని ఇంకొక అర్థంలో వచ్చేలాగా కేటీఆర్ గారు దాన్ని డైవర్షన్ చేసి కేసీఆర్ గారి మీద బాణ ఎక్కిపెట్టి, మరి కేసీఆర్ గారిని డ్యామేజ్ చేస్తే తాను పార్టీ అధ్యక్షుడు అవుతారు అనుకుంటున్నారా, లేకపోతే యాదృచ్ఛికంగా అలా వచ్చిందా, లేదంటే బోడిగుడికి మోకాలకి ముడిపెట్టినట్టు ఆయన అంటానికను ఈయన ఓడిపోవడానికి సంబంధం ఏంటి అసలు? సో దాని వెనక ఏదో ఆంతర్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. ఆయనలో మనసులో ఏదో పెట్టుకుని ఇది మాట్లాడి ఉంటారు అనేది చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.